God bless you, Nana. భారతీయులందరి కోసం రూపొందించే రాజ్యాంగాన్ని ఆమోదించే రోజును ఇలా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ 77 ఏళ్ళు నా స్వతంత్ర భారతదేశం సాంకేతిక రంగాల్లో దూసుకుపోతూ చంద్రయాన్ 3ని చంద్రుని దక్షిణ ధ్రువంపై దించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అంతే బాధగా ఉంది. ఎందుకంటే నా స్వతంత్ర భారతదేశంలో కులతత్వం మతతత్వం విపరీతంగా పెరిగిపోతుంది. కనిపించని మతం కోసం కులం కోసం కనిపించే మనిషి ప్రాణాలు సైతం తీస్తున్నారు. అలాగే కఠిన చట్టాలు లేక ఆడపిల్లలపై చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్నారు. మన ఆకలి తీర్చడానికి రైతులు 6 నెలల పాటు ఎండలో వానలో కష్టపడి పంటను పండిస్తే దానికి తగిన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 144,54,50,25 మంది ఉన్న దేశ జనాభాలో 159 లక్షల కోట్ల సంపద కేవలం 334 మంది చేతిలో ఉంది. 77 లక్షల కోట్లు జీడీపీ కలిగిన భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇంకా దేశంలో 13 కోట్ల మంది పేదవారుగా ఉన్నారు. నిరుద్యోగులు 8% మంది ఉన్నారు. 77 లక్షల కోట్లు జీడీపీ కలిగిన భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇంకా దేశంలో 13 కోట్ల మంది పేదవారుగా ఉన్నారు. నిరుద్యోగులు 8% మంది ఉన్నారు. నా భారతదేశం పేదవాళ్ళు లేని దేశంగా నిరుద్యోగులు లేని దేశంగా మారాలి. సంపద అందరి చేతుల్లో ఉండాలి. కులతత్వం మతతత్వం నశించాలి. స్వతంత్ర సాధన కోసం నేను చేసిన మా ప్రాణ త్యాగాలకు సరైన ఫలితం రావాలి. జై హింద్, జై భారత్, జై జై భారత్. చిరంజీవి జ్ఞానేష్ కు హృదయపూర్వక శుభాశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థర్డ్ క్లాస్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. జై మాతాజీ. నెక్స్ట్ అలాగే చెందినటువంటి విద్యార్థిని చిరంజీవి పూర్విక. Hey,
లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏదైనా చెబుతాను తల్లె, ఏమైనా చెబుతాను తండ్రి, సోది చెబుతానమ్మ సోది కుర్రో కుర్రు. సోదమ్మ ఒకసారి ఇటువైపు రావమ్మా. ఏమమ్మా? మాకు సోది చెప్పమ్మా. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను తల్లె. ఏంటి సోదమ్మ ఈరోజు ఇంతమంది వచ్చారు? ఆగమ్మ, అమ్మనడిగి చెబుతాను తల్లె. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, అన్నవరం సత్తన్న పలుకు, సింహాద్రి అప్పన్న పలుకు, రామతీర్థం రామన్న పలుకు, హర్షవిల్లి సోరన్న పలుకు, విజయనగర పైడమ్మ పలుకు, పలుకమా పలుకు, పలుకయ్యా పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లె. ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఈ రోజు రాష్ట్ర సదస్సు ఈ SVN స్టార్ హోటల్లో చేస్తున్నారటల్లే. సాంఘిక శాస్త్రం అంటే ఏంటి సోదమ్మ? పేరులోనే ఉందే తల్లే. సంఘం, సమాజం, కుటుంబం, పరిపాలన, డబ్బులు వంటి విషయాల గురించి చెబుతాది తల్లే. మ్యాథ్స్, సైన్స్ అంటే ఆ సబ్జెక్టుల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? ఆగమ్మ చెబుతాను. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, రామతీర్థం రామన్న పలుకు, విజయనగర పైడమ్మ పలుకు, పలుకమా పలుకు, పలుకయ్యా పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లె. ఏ లెక్కలైనా మన సమాజం కోసమైన తల్లె. ఏ సైన్స్ ప్రయోగమైనా మనం జీవిస్తున్న సమాజం కోసమైన తల్లె. ఈ సమాజాన్ని దాటి ఏది చేయలేదు తల్లె. కుర్రో కుర్రు. మాకు ఒక ఆడపిల్ల ఉంది, మేము తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మాకు బెంగగా ఉంది, మా ముసలమ్మ అక్షింతలేసి చనిపోవాలనుకుంటుంది. ఆగమ్మ చెబుతాను. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, రామతీర్థం రామన్న పలుకు, విజయనగర పైడమ్మ పలుకు, పలుకమ్మా పలుకు, పలుకయ్యా పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లె. నీ పిల్ల 10వ తరగతి చదువుతుందే తల్లె. అది చిన్న పిల్లే తల్లె. బాల్య వివాహం అవ్వుద్దే తల్లె. ఆడకోనకు 21 సంవత్సరాలు, మగకోనకు 25 సంవత్సరాలు వస్తే గాని పెళ్లి చేయగాదే తల్లె. కుర్రో కుర్రు. ఆడపిల్లంటే పెళ్లి కోసమే పుడతారేట తల్లె. ఆడపిల్లల్ని అగ్గి పుల్లల్లా పుల్లల్లా పెంచండే తల్లె. మానవులుగా తిరుగుతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల్ని స్వీయ రక్షణ విద్యలు నేర్పండే తల్లె. కుర్రో కుర్రు. మీ ముస్లమ్మ సంగతి ఆ కాలమే నిర్ణయిస్తాది తల్లె. చిన్న పెద్ద తేడా లేకుండా అగత్యాలు జరుగుతున్నాయి. అవి తగ్గాలంటే ఏం చేయాల్సిందమ్మా? ఆగమ్మ చెబుతాను. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, అన్నవరం సత్తన్న పలుకు, సింహాద్రి అప్పన్న పలుకు, రామతీర్థం రామన్న పలుకు, హర్షవిల్లి సోరన్న పలుకు, విజయనగర పైడమ్మ పలుకు, పలుకమ్మా పలుకు, పలుకయ్యా పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లె. తొలేత గౌరవం అనేది ఇంట్లోనే మొదలవ్వాలి తల్లె. మగవారికి తల్లిని చెల్లిని గౌరవించడం అమ్మా నాన్నలే చిన్నప్పటి నుంచి నేర్పాలి తల్లె. ఏ మొక్కే ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తాది తల్లె. కుర్రో కుర్రు. అంతేకాకుండా సర్కారోళ్ళు కూడా గట్టి చట్టాలనే తేవాలి తల్లె. అలాగే ప్రభుత్వం ప్రకారం కూడా 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఫోన్లు వాడడం నిషేధించాలి తల్లె. ఇందాక నేను చెప్పినట్టు స్వీయ రక్షణ విద్యలు బడి గడప నుంచే మొదలవ్వాలి తల్లె. అలాగే కుర్రో కుర్రు. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. థ్యాంక్ యూ.
పొంగు ఏ పేరు సుధీష్ణ. నేను కూడా జరగబోయేది చెబుతారు తల్లె, మాకందరికి ఈ ప్రోగ్రాం బాగా నచ్చింది తల్లె, నీకు మంచి ప్రైజ్ ఇస్తారు తల్లె. బాడీగారి రిక్వెస్ట్, పాపకి పెర్ఫార్మెన్స్ మంచి జ్ఞాపకం ఇచ్చి గౌరవిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మేడం గారు మేడం గారు మేడం గారు అమ్మ పక్క రండి అమ్మా, పక్క రండి అమ్మా. Thank you.
చాలా ఆ హావభావాల్లో కానీ ఆ డ్యాన్స్లో కానీ మళ్ళీ వియ్యంపేటని పరిగమ చేశారు. లాస్ట్ టైం కూడా ఇలాగే. కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఇంకొకటి ఏం గమనించాలో చెప్పండి అందరూ. వీళ్ళ ఈ జానపద గీతం నుంచి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి ఎవరైనా. ఆ జానపద గీతానికి ఈ ఫ్లాగ్స్ కి ఆ గ్లోబ్ కి ఏమైనా సంబంధం ఉందా? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఈజ్ పేట్రియాటిజం. ఫైనల్ గా జై హింద్ అనే మాట అని చెప్పి ఈరోజు సాంఘిక శాస్త్ర దినోత్సవానికి ఒక 100% సంపూర్ణత కలిగించారు. అది కావాలి. వందే మాతర గీతం ఆలపించేటప్పుడు, జనగణ గీతం ఆలపించేటప్పుడు ఎవరు చెప్పరు మనకి. నేను ఉదయం మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేశాను. కొద్దిగా బాధ అనిపించింది. ఒకరు మనకి చెప్పడం ఏంటి, వందే మాత్రం ఈ దేశంలో ఉన్న 145 కోట్ల భారతీయులు. అలాగే సాయంత్రం చేసే జనగణ గీతం కూడా లాస్ట్ లో జై హింద్ ఎంత బాగా చెప్పారమ్మా. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. మీ పైన కదా మొత్తం బతుకుని ఆధారపడి ఉంది అమ్మా. మీకు కూడా విషయాలు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మేడం సైడ్ వచ్చేయండి మేడం, ఫ్రేమ్ లో వస్తుంది. వరదే కామరూపే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. వినురాదిరా ఆంధ్రకుమార వినులార వినుమా వినులార కనుమా. మనం ఇక్కడ మన ప్రపంచ యుద్ధాల వల్ల జరిగే నష్టాల గురించి చెప్పడానికి వచ్చింది. ఆలకించు. తీవ్ర సంచలన యుగమే కదా 20వ శతాబ్దం. తీవ్ర ఆధిక్యంతో వచ్చిన భిన్నమాయే ప్రపంచంలో జరిగేటి యుద్ధాలు అనర్థాలు వినుడి. విధ్వంసాలు కోట్లు కలిగి మరణాలు తరిగిడతాం జరుగుతా. ఏంట్రా బావా నీ దగ్గర ఈ గబ్బు వాసన? మేడం గారు మేడం గారు చూసావా ఇంత మంది స్నానం చేశారు, నీకు చేయడానికి కేక్ పట్టుకుంటారు ఎవరా? దురంకార పూడిత జాతివాదం వినరండి. సామ్రాజ్యవాదం విస్తరించును ఎల్లడెల్ల వినుడి. సైనికవాదం రహస్య ఒప్పందాలు జరిగినండి. నానా జాతి సమితి ఐక్యరాజ్య సమితి శాంతి సంస్థలు ఏర్పడే తరిగిడతాం జరుగుతా.
చెప్పరా సోదరా? తెలుగు వీరుడా ఆలకించరా ప్రపంచ చరిత్రమును. యుద్ధం వద్దు శాంతి మార్గమే అన్నిటికీ ముద్దు. ప్రతీకారము పెత్తందారి తనమే మనకొద్దు. ఆయుధాలు అని బాంబుల జోలికి పోనే పోవద్దు. ఫాసిజం మరి నాసిజం ఇంకా మరి వద్దు. ప్రపంచానికి భారతదేశం మార్గదర్శి అయ్యే భారీ. దాంతో పాటు UNICEF, WHO వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితిని కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనకు మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఉపయోగపడుతున్నాయి. ఇక చెప్పరా? మా చెల్లెమ్మ ఇన్ని మాటలు చెప్పగా అసలు ఐక్యరాజ్య సమితి అంటే నీకు తెలుసా? తెలీదురా, మర్చిపోయినా. ఎంత బిల్డప్ ఇచ్చావు బిల్డప్ బాబాయ్ లాగా నీకు తెలీదా? ఇప్పుడు నేను చెప్తాను వినమ్మా. చెప్పరా? ఇప్పుడు ఇద్దరు మరి బాబా నువ్వు అడిగా చెప్పండి అంటానా? చెప్తాను. ఇప్పుడు గ్రామంలో ఇద్దరి మధ్య తగు అయిందంటే పంచాయతీ ఎలా తీర్పు చెప్పిందో అలాగే రెండు దేశాలకు మధ్య తగు జరిగితే తీర్పు చెప్పేది ఐక్యరాజ్య సమితి. బాబా నువ్వు అడగండి నువ్వు అడిగా నేను చెప్పండి చూసుకో. చామంతి చామంతి చెల్లెలా చెల్లెలా తామర పువ్వంటి తమ్ముడా తమ్ముడా. ప్రపంచ సంక్షేమ చెల్లెలా చెల్లెలా ఐక్యరాజ్య సమితేను చెల్లెలా చెల్లెలా. నాలుగు సిద్ధాంతాలకు చెల్లెలా చెల్లెలా సంగీత సంస్థేను చెల్లెలా చెల్లెలా. శాంతిని నెలకొల్పాలి మానవ హక్కుల రక్షణ చట్టాలను గౌరవించి సామాజిక ప్రగతి పెంచు. చామంతి చామంతి చెల్లెలా చెల్లెలా తామర పువ్వంటి తమ్ముడా తమ్ముడా. చెప్పావు కదా యుద్ధాలు ఎక్కడ ఆగాయి? రష్యా ఉక్రెయిన్ల మధ్య హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు ఎందుకు రావలేదురా? ఇప్పుడు చెప్పాల్సిందే చెప్పు నువ్వు. ఇప్పుడు చెప్తాను అది చెప్తాను చూద్దాం చెప్పరా. ఐక్యరాజ్య సమితికి అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా ఇలాంటి ఎన్నో డబ్బులు దేశాల నుంచి నిధులు అందుతున్నాయి. అంటే దానికి సొంతంగా కాళ్ళు లేవు. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితికి సొంతంగా సైన్యం నిధులు ఉంటాయో అప్పుడే ఈ ప్రపంచ యుద్ధాలన్నీ అది ఆపగలదు. అంతేకాకుండా సుమారు 150 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఏ దేశం మీద సొంతంగా పోరాటం ప్రకటించని ఓ శాంతికాముక దేశం నా భారతదేశం. నేను నా భారతదేశ పౌరుడు అవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎప్పటికైనా ఈ భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలి. అప్పుడే ఈ యుద్ధాలన్నీ ఆపుతాయి. బాబా నేను తక్కువ అంచనా వేసాను రా. మరి ఏమనుకుంటున్నానంటే జై థ్యాంక్ యూ. ఒకప్పుడు బుర్ర తొలగించేది. అటువంటి బుర్రకథను మరొకసారి మా నదిలోకి తట్టులేపిన కూలీలు చిన్నవాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి మీ హర్షధ్వాన మధ్య ఝాన్సీ లక్ష్మీబాయి మళ్ళీ పుట్టారు. మీ ప్రతాపం మీలా అవ్వకూడదు. చావండి చావండి. జై భరతమాత. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ గణతంత్ర దేశంగా మారి 74 సంవత్సరాలు నిండాయి. కానీ బాలికల్లో మహిళల్లో ఆనందాలు సంతోషాలు నిండలేదు. స్వేచ్ఛ స్వాతంత్ర్యం పొందలేదు. ఇంకా మన దేశంలో బాలికల పట్ల మహిళల పట్ల వివక్షతలు, హత్యలు, అత్యాచారాలు తగ్గలేదు. పురుషాధిక్యత నుండి విముక్తి పొందలే. 2020 సంవత్సరంలో మహిళలపై
పెరిగాయి. ఆ సంవత్సరంలో మొత్తం 29,193 సంభవించాయి. ఎక్కువగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల యందు జరుగుతున్నాయి. 2021 సంవత్సరం వరకు మహిళలపై నేరాలు 63% పెరిగాయి. వీటిలో 833 అత్యాచార కేసులు, 1780 మహిళల కిడ్నాప్ కేసులు, 197 మహిళల అవమాన కేసులు, 56 మరణ కేసులు, 1022 మహిళలపై దాడి కేసులు, 1712 గృహహింస కేసులు. అలాగే వీటిలో 2023లో 31,204 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఏమిటి దుస్థితి, ఏమిటి ఘోరం? నేను తల్లిగా చెల్లిగా భావించే పవిత్ర భారతదేశంలో నా తల్లులకు, నా చిన్నారులకు ఏమిటి ఆ కష్టం? బ్రిటిష్ వారితో మేము చేసిన పోరాటం ఇందుకోసమా? ఇలాంటి స్థితిలో ఉన్న నా దేశాన్ని చూడడానికి కోసమా? ఇంకా ఉద్యోగాల్లో పురుషులు 64% మంది ఉంటే మహిళలు కేవలం 36% మంది మాత్రమే ఉన్నారు. పార్లమెంటులో, లోక్సభలో 543 సభ్యులు ఉంటే మహిళలు కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉంటే మహిళా సభ్యులు కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకు ఈ వివక్షత? సమాన ప్రాతినిధ్యం లేనందుకు. ఎంతకాలం ఈ వివక్షత? ఎన్నాళ్ళిలా అణగదొక్కే విధానం మారాలి, మారాలి, పాలన మారాలి, ప్రాతినిధ్యం మారాలి, ముఖంలో ఆనందం వెలగాలి. మేము ఆశించిన దేశంగా మారకపోతే వస్తాం, మళ్ళీ వస్తాం, అందరి అంతూ చూస్తాం. జై భారత మాత, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే. సాంఘిక శుభ స్వాగతం తెలియజేస్తూ ఓకే చాలా అనేక రకాలైన పెర్ఫార్మెన్స్ చేసింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు మరలా పుడితే తన ఆవేదన ఎలా తెలియజేస్తాడో అసలు చెట్టు కూడా ఏ ఫలం మా తొక్కయ్య మాస్టర్ ఈ రోజు వైభవాన్ని ఎంత బాగా చూపించారో తనే చేశారు. కాబట్టి జానేశ్వర రాజుకి ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ సార్ ఒకసారి అందరూ వెళ్ళొచ్చు సార్. సార్ మాస్టర్ ఒక్కసారి కార్యవర్గం అసోసియేట్ అధ్యక్షులు వారు మొత్తం కార్యవర్గం ఒక నిజమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విలువను అందించారు. సార్ అలా కొద్ది స్ప్రెడ్ అయితే మన టీము ఎవరైతే మన కార్యవర్గం ఒకసారి మన టీం అందరూ ఓన్లీ మన టీం మాత్రమే, కార్యవర్గం మాత్రమే. సరే ఒప్పుకుంటాం సార్. ఒకసారి లేకమ్మా సార్ ఒకసారి అందరూ ఇలా చూడండి సార్. మేడం గారు కొంచెం వెనక్కండి రైట్. ఒకసారి అందరూ ఇలా చూడండి. అలాగే ఉంది సార్. ఒకసారి సార్ మాస్టర్ ఒక్కసారి అందరూ చేతులు పెట్టి మన డిఓ గారి చేతుల మీదుగా సార్. సార్ 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 ఓకే సార్. ఓకే సార్ ఇలా ఒకసారి చూడాలి సార్. ఒక్కసారి సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి వారు మనం స్నేహితులమే కదా. మిస్టర్ రామరాజ్ నాతో వేదం ఎందుకు చేస్తున్నావు? నేను నీ స్నేహాన్ని కోరుకుంటుంది. నేను మన్యమున ప్రవహించేది ఇవన్నీ వీడు చక్రవర్తి సామంతుడు అవుట మంచుడు. ప్రజాస్వామ్య జీవితాన్ని బలిపెట్టే భక్త సంబంధులు చాలా మంది ఉన్నారు. దాన్ని ఆశపెట్టే ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకునవచ్చును కానీ సుంకం చెల్లించవాలి. భూములను దున్నుకోవచ్చును కానీ శిస్తు కట్టవాలి. పంచాయతీ పాలన చేసుకోవచ్చును కానీ ప్రతి విషయంలో సర్కారు ఉద్యోగి అనుమతి పొందవాలి. మన్యం ఎడమ మంద కొరకు ఎలా గొల చేయదు. నీవు నచ్చుకోవాలా నీకు సేనాని పదవి ఇచ్చేదా. నీ శౌర్యం చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అనే గొలుసునందు నీవు ఒక చక్కని లింకు కావచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తిన గుడ్డు పెట్టుకుని వ్యర్థం పేరు తోడ్చాలని మా చంద్రగిరి రాజు వద్ద జోలు పట్టుకున్నప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నీ వాటి వీళ్ళు నీ దేశం నందు కాక మా దేశం నందు కూడా పుట్టి ఉండవచ్చు కదా. పొరపాటును కూడా అలా ఆలోచించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, ప్రజలు, పంటలు, పంటలు సమస్తం పవిత్రం. ఈ జన్మే కాదు 1000 జన్మలైనా నేను ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్యకి పాటు పడతాను. ఈ దేశభక్తికి మెచ్చుకుంటుంది రామరాజు. కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తి. దీన్ని నీవు ఎదిరించదావు. స్వాతంత్ర్యం కోసం చట్టబద్ధంగా ఆందోళన చేయవచ్చు. ఒకనాటికి చక్రవర్తి నీకు స్వరాజ్యం ఇయ్యవచ్చు. స్వరాజ్యం ఒక ఇచ్చి పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. నీలాంటి సంపన్నులు మేధావులు కోరుకునేది కాదు. రక్తమాంసంలో దారిపోసి అనుభవించేది కాదు. అట్టడుగునున్న వ్యక్తి కూడా స్వేచ్ఛావాయు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకు తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని ఇంకొకరు కొల్లగొట్టారో, ఏది ద్వేషాశీలకు వ్యతిరేకమైనటువంటి రామరాజ్యాన్ని సంఘాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ చట్టం దాన్ని సాధించిన వదలపాటు, ఇది సాధించే వరకు నేను వదలను వదలపాటు. రామరాజు ఆసకులంగవో చట్టం తలవగ్గు. నా మొండితనాన్ని పరీక్షించింది. నీ అమూల్యమైన ప్రాణంను తీయ వరకు నన్ను బలవంతం చేస్తున్నావు. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎండకి ఎండుతూ వానం తడుస్తూ రేయి పగలు తల్లడిల్లు నా ప్రజలు ఎంత శ్రమించినా ఒక్కర పూట అన్నానికి నోచుకోలేని నిర్భాగ్యం నా ప్రజలు.
తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజినీళ్ళు లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిన ఆ పసిబిడ్డను చూసి ఆవేశపడక ఆవేదన చెందక నీతో మంత్రాలు చేయనా నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూథర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహంలో కరిగి నీ గుండె కరుడి కట్టింది, నీ పాలనపై పగపెట్టింది. రేగి నీ అగ్ని జ్వాలలు ఆరువు చల్లారువు, మీ అధికారం అంతమయ్యే వరకు, మీ ఆఖరి జరబరి గడ్డ విడిచి పారిపోయే వరకు ఈ నిప్పుకేరలే ఈ రక్తవర్తలే జీవన మరణ పోరాటాలే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. ఇది రాజద్రోహం. షూటింగ్, వి ఆర్ అట్ షూటింగ్. నీవు నన్ను చంపలేవు రూథర్ఫర్డ్. ఒక్క సీతారాం రోజు చనిపోతే లక్షలాది సీతారాం రోజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కటి ఇంకా మారుతాం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్నై, హృదయంలో జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్ని నీ సామ్రాజ్య శక్తిని గెలుస్తాను. స్వతంత్ర భారతీయ జయకేంద్రంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఎక్కడ కాల్చు, ఎక్కడ కాల్చు. వందే మాతరం. ఒకసారి ఇక్కడ వినాలి పిల్లలు. సార్ సార్ కొంచెం దగ్గరికి వచ్చారు సార్. అలాగా ఒకసారి సార్ ఓకే సార్. సార్ ఒకసారి అందుకే భారత్ ఒకే ఒక మాట చెప్తాను. ఏ మంచి పువ్వులను ప్రేమించినామో ఎంత మహోన్నతమైనటువంటి భరత భూమిలో జన్మించాం. ఇంకెన్ని మంచి పువ్వులు పెట్టి పూజించామో ఇలాంటి విద్యార్థులకు ఉపాధ్యాయులుగా జన్మించాం. అసలు ఆ టీచర్ ఎవరమ్మా? టీచర్ ఏమైనా ఉందా? వీళ్ళు డయాస్ మీద స్పీడ్ గా చేశారు.
ఈ డయాస్ నిర్వహణకి ఏపీఎస్ఎస్ టీం కూడా అంత బాగా చేసింది. వాళ్ళు అంత బాగా వీళ్ళదేనండి. ఇదండి ఈ రోజు ఇక్కడ రాని వాళ్ళకి ఇందాక ఆర్జేడ్ అన్నారు కానీ బాధపడ్డాం, కానీ రాని వాళ్ళు ఇంకొక జీవితం వచ్చిన ఇంత అనుభూతి పొందగలరా? ఇంకొక జీవితం పొందగలరా? ఈ రాము గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. రాము గారు చెప్పండి, మీ హెచ్ఎం గారు చెప్పండి. మీ హెచ్ఎం గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిమ్మల్ని ట్రైన్ చేసినటువంటి అనంతరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అద్భుతం. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణా సార్ మేషర్ మేము ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ లో మా పెర్ఫార్మెన్స్ ఉండాలి సార్, తప్పనిసరిగా మాకు అవకాశం ఇవ్వాలని సారూర్ నుంచి కేజీబీ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక చిన్న ఏంటంటే మొన్న మనం Thank you.
చేయబోతున్నారు పెదమంచిపాలెం నుంచి. నాకు చాలా ఆనందంగా ఉంది, కూడా ఉంది. మేము రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును ఇలా రాజ్యాంగ దినోత్సవం జరుపుకొని రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ప్రజలందరూ గుర్తు చేసుకోవడంతో పాటు అవి రాసిన మమ్మల్ని అందరినీ స్మరించుకోవడం అనేది చూస్తుంటే నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నాడు రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాం. ఆ బృహత్తర కార్యక్రమానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మేము రాసిన రాజ్యాంగం రాబోయే తరాల వారు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి కూడా తగిన ఏర్పాటు చేశాం. ఫలితంగా మేము ఆమోదించే నాటికి 395 ప్రకటనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉంటే నేడు మీరు 470 ప్రకటనలు గాను, 25 భాగాలు గాను, 12 షెడ్యూళ్లు గాను మార్చుకోవడం జరిగింది. ఈ మార్పు మీలో ఉన్న చైతన్యాన్ని తెలియజేస్తుంది. అలాగే ప్రజలందరి యొక్క ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు పీఠిక ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. భారతదేశం సర్వసతక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం తరువాత 1976లో సామ్యవాద లౌకిక దేశంగా మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి పౌరుడికి సమానత్వం, స్వాతంత్రం, న్యాయం పొందడం, దేశానికి ఐక్యత, అఖండత కాపాడుకోవడం, సహోదరత్వం పెంచడం లాంటి లక్షణాలను నిర్ధారించాము. దేశంలో ప్రజల మధ్య అనేక అసమానతలు కలిగి ఉన్నాయి. ఆ అసమానతలు తగ్గించి సామాజిక న్యాయం కోసం తిండి, వసతి, వస్త్రాలు, విద్య, భూమి లేని దళిత గిరిజన వర్గాల వారికి ప్రభుత్వం రిజర్వేషన్ల సదుపాయం ఏర్పాటు, గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు కల్పించాము. ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1990లో బీసీలకు 27%, 1995లో దివ్యాంగులకు 4%, 2019లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకొని నేను ఆశించే సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే అన్ని వర్గాల ప్రజలు రిజర్వేషన్ల సౌకర్యం అనుభవిస్తున్నారు. ఈ విషయంలో ఏ రకమైన వివాదాలకు పోకుండా నేను ఆశించే సామాజిక న్యాయం కోసం కృషి చేయండి. ఈ సందర్భంలో నేను ఒక బాధాకరమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ప్రపంచంలోనే గొప్పదైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన బృహత్తర కార్యక్రమానికి నన్ను ముఖ్య నాయకుడిగా ఎంపిక చేశారు. ఆ ఎంపిక సరైనదని తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం అందించేటట్లు రాజ్యాంగాన్ని రూపొందించాను. అలాగే నేడొక గిరిజన మహిళ, దళిత వ్యక్తి, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి, ముస్లిం వ్యక్తి, ఇలా అన్ని కులాలకి చెందిన, అన్ని మతాలకి తీసుకొని భారతీయుడనబడిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చే ఏర్పాటు చేశాను. అలాగే ఇలా అందరిలో అందరి వారిగా రాజ్యాంగ రచన చేపట్టాను. ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేసి కొందరి వాడిగా ముద్ర వేయడం చాలా బాధగా ఉంది. కొందరి వాడిగా అనుకుంటే నాకు రాజ్యాంగ రూపకల్పన బాధ్యత అప్పగించి
ఉండరు. నా జన్మదినం రోజున ప్రపంచమంతా విజ్ఞాన దినోత్సవం జరుపుకునే ప్రసక్తే ఉండేది కాదు. ఇప్పటికైనా మీలో ఉన్న కులతత్వాన్ని తొలగించండి. నేను అనుకున్న సామాజిక న్యాయం కోసం చట్టసభల్లో మహిళలకు 50% ప్రాతినిధ్యం ఇచ్చే ఏర్పాటు చేయండి. అప్పుడు నా ఆత్మకు శాంతి. జై భరతమాత, జై భరతమాత. చెప్పడం కాదు, అంబేద్కర్ వేషధారణ కాదు. అమ్మ విన్నారా? అంతటి మహానుభావుడిని సంకుచిత భావంతో ఒక్కరి వాళ్ళు చేశారు. అంబేద్కర్ అందరి వాడని చిన్నవాడు చెబితే మళ్ళీ ఇంకా చైతన్యం మళ్ళీ వేషధారణ ఏమంటారు? అది కాదు, అంబేద్కర్ అందరి వాడు. కాబట్టి ఆయన పేరు మీదుగా విజ్ఞాన దినోత్సవం అందరం చేస్తుంటే కొందరు దాన్ని పట్టుకోవడం తప్పు అని ఆ అంబేద్కర్ ఆత్మ ఈ చిన్నవాడి యొక్క రూపంలో ఈ రోజు మనకి అందరికి హితబోధ చేసి చాలా అద్భుతమైనటువంటి సందేశం. తర్వాత సార్ ఇతను ఇద్దరు పిల్లల్ని ప్రిపేర్ చేయడంతో పాటు గత 5 రోజులు చిన్నతనాలు అందువల్ల టైంకి ఇచ్చింది అవకాశం. ఎందుకంటే ఏ ఉద్దేశంతో ప్రిపేర్ చేయించారో గాడ్ బ్లెస్ యు. తర్వాత తప్పుడు గుళ్ళు మొత్తం వాళ్ళు సార్ కానీ కదా యాక్చువల్గా 7 minutes 7 నిమిషాల సమయం మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఇంత విభిన్నమైన గ్రామీణ కళ నేర్చుకున్న చదువు మీకు ఏర్పడి చదువు ఏమీ కాకుండా వస్తుంది, చదువులో కూడా రాణించాలని చెప్పేసి వారికి అభినందన తెలియజేస్తూ ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా వసంత హై స్కూల్ శ్రీ ధనంజయ మాస్టర్ గారి పిల్లల చేత జాన్సీ లక్ష్మీబాయ్ సరస్వతికి నమస్కారాంజలి
ముచ్చట మణికర్ణికి అనిపించుకున్నావమ్మా, చిట్టి పొట్టి మాటలతో కేరులతో. నిజంగా ఎంత గర్వకారణం అంటే మాస్టర్ తాలూకా చెడుకూతురు అదండి. నిజంగా ఎంత అద్భుతంగా చెప్పామంటే ఉద్యోగ భవిష్యత్తు ఉన్న విషయాలు. ఓకే సార్, మీ పని అయిపోయింది కదా. వర్కింగ్ జడ్పిహెచ్ఎస్ వసంత. నా పేరు వై శ్రావణి చూడు. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈ రోజు సీతారామరాజు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమాజ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర్య మారుతం, స్వేచ్ఛా నినాదం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్నై, హృదయంలో జ్వాలనై, నా జాతి జనులు పాడుతున్న సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను. స్వాతంత్ర్య భారత జయకేతనంగా నడుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కావచ్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇది కదా పుత్రోత్సాహము తండ్రికి. ఆధ్వర్యంలో మీ యొక్క సహకారంతో మంచి స్టాల్స్ ఏర్పాటు చేశారు. సార్ 1 minute సార్. ఓకే 1 minute సార్. ఓకే థ్యాంక్ యూ. श्री रामचंद्र प्रभु के जय गणेश के पार्वती तनया गणनाद ईश्वर पुत्र गणनाद जय गणेश के जय मु भरत माता जय मुनि जगन ई जगन सोटी अव्वरे पोयम्मने जय मु भरत माता जय मुनि जगन ई जगन सोटी अव्वरे पोयम्मने गंगा यमुना गोदावरी सिंधु कृष्ण ब्रह्मपुत्र तुंगभद्र तापति पेन्न गंगा यमुना गोदावरी सिंधु कृष्ण कावेरी ब्रह्मपुत्र तुंगभद्र तापति नर्मदा పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారం జీవనదుల కన్న తల్లివే ఓయమ్మని జీవనదుల కన్న తల్లివే ఓయమ్మని జయము భరతమాత జయము నీకు ఈ జగన్ సాటి ఎవ్వరే ఓయమ్మని జయము భరతం జయము నీకు జగన్ ఈ జగన్ సాటి ఎవ్వరే ఓయమ్మని ఇంద్య పర్వతాలు దేవతలకు నిలయ అరణ్యాలు మహాములు ఇంద్య పర్వతాలు దేవతలు కొనయ దట్టమైన అరణ్యాలు మహాములు తావర 10 పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగను రత్న గర్భవే ఓయమ్మని 10 పంట క్షేత్రాలు పంచలోహ నిజముగను రత్న గర్భవే ఓయమ్మని జయము జయము భరతం జయము నీకు జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అక్కడ ఉండండి. నెక్స్ట్ బుద్ధుడు రావాలి. లాస్ట్ పెర్ఫార్మెన్స్. ఇది ఎనీమో శ్రీ శ్రీ సుద్ధోదన మహారాజు గారు విచ్చేస్తున్నారు. హో ప్రణామాలు మహారాజా. మంత్రివర్య, రాజ్యంలో విశేషాలు లేవు. ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటిరి కదా? ఉంటిరి ప్రభు, ఉంటిరి. మరి ఈ రోజు మా పుత్రరత్నం గౌతమ సిద్ధార్థునికి యుద్ధ విద్యను నేర్పే గురువులు వచ్చితిరి కదా? వచ్చితిరి ప్రభు, వచ్చితిరి. శిక్షణ ఏ విధముగా కొనసాగుతుంది? మా యువరాజు గారు యుద్ధ విద్యను నేర్చుకుంటారు కదా? నేర్చుకుంటిరి ప్రభు, నేర్చుకుంటిరి. మా యువరాజు గురించి కొన్ని ఉత్సాహాన్నించే మంచి పలుకులు పలకగలరా మీరు? ప్రభు, అది మరి నేను చెప్పబోయే మాటలు నా పట్ల కోపం కలిగించకూడదు. మరి ఏమైంది మంత్రివర్య? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. భయం ఎందుకు మీకు? ప్రభు, అది యువరాజు గారి యుద్ధ విద్యల పట్ల ఏమో గాని రాజ్యం పట్ల, భవిష్యత్తు పట్ల కనీస ఆసక్తి కూడా చూపట్లేదు ప్రభు. మేము ఎంత చెప్పినా మా మాట వినటం లేదు. అంతా మునివర్యులు చెప్పిన విధముగానే జరుగుతున్నది కదా? ఇప్పుడు నేనేమి చేసి
కర్తవ్యమేమి? ఆ మునివర్యులు ఏమి చెప్పితిరి ప్రభు? ఆ మునివర్యులు ఏమి చెప్పితిరంటే భవిష్యత్తులో మా యువరాజు గారు ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి అయినా అవుతాడని లేదా ఒక సన్యాసి అయినా అవుతాడని చెప్పారు. మరి మీరు యువరాజు గారి గురించి చిన్నప్పటి నుంచి కన్న కలలన్నీ అధిక ప్రసంగం కట్టి పెట్టండి మంత్రివర్య. యువరాజు ఎక్కడ? చిన్న అతను ఏమిటి అలా నడుస్తున్నాడు? అతను ముసలివాడు. ప్రతి వ్యక్తికి ఒక వయసు వచ్చాక ముసలితనం అనేది వస్తుంది. చిన్న అతను ఏమిటి అలా ఉన్నాడు? అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? అతడు రోగి, జబ్బు పట్టిన వ్యక్తి. అయినా మీకు ఇవన్నీ అలా తెలుస్తాయిలండి. మహారాజు వారు మీకు ఏ కష్టం తెలియకుండా పెంచారు. చిన్న అతను ఏమిటి అలా పడుకున్నాడు? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? అతడు మరణించాడు. పుట్టడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజం. చిన్న అతని ముఖం ఏంటి అంత ప్రకాశంగా ఉన్నది? నేను ఎంతవరకు అటువంటి ముఖాన్ని చూడనే లేదు. అనగా అతడు సన్యాసి. ఏ కోరికలు లేకుండా సహజీవనం, ఏ రోజు జీవనం ఆ రోజే కొనసాగిస్తారు. అందుకే అతని ముఖం అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇంకా కోడూరు పిల్లలు ఇంకెవరైనా కోడూరు పిల్లలు కూడా సార్ ఒక్కసారి సార్ నా సార్ ఒక్కసారి ఈ పిల్లలందరూ కూడా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని సార్ ఒకసారి ఆగండి సార్. సార్ నా సార్ ఒక్కసారి 1 minute. ఓకే సార్. సార్ సార్ వచ్చాను సార్, అలా వచ్చాను. ఓకే రెడీ సార్. ఓకే సార్.